హాయ్. హలో. ఏం చేస్తున్నారంతా? బాగున్నారా? ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడి అనగానే ఎవరికైనా ఏం గుర్తుకొస్తది? కార్తీక దీపం సీరియల్ గుర్తుకొస్తది, వంటలక్క గుర్తుకొస్తది, డాక్టర్ బాబు గుర్తుకొస్తాడు కదా! ఇగోండి నేను పప్పులన్నీ వేసి వేపుకుంటున్నాననమాట. పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఇవి 3 వేపుకున్నాను. చూడండి లో ఫ్లేమ్‌లో పెట్టి ఇవి 3 వేపుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. దోసకాయ పచ్చడికి ఇవి చాలా టేస్ట్‌నిస్తాయన్నమాట. నేను అప్పుడు సీరియల్ చూస్తున్నంత సేపు దోసకాయ పచ్చడి ఆ పిల్ల హిమజ అంటది కదా! దోసకాయ పచ్చడి వంటలక్క దోసకాయ పచ్చడి చెయ్యి అంటే ఏంట్రా బాబు దోసకాయ పచ్చడి. తర్వాత నేను చేసి తిన్న తర్వాత నాకు అర్థమైంది. ఆ పిల్ల ఎందుకు అలా దోసకాయ పచ్చడి అంటదని. అవన్నీ వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేపుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక 10, 12 తీసుకున్నాను. నేను పెద్ద దోసకాయ తీసుకున్నాననమాట. నేను ఎందుకంటే చేసి పెట్టుకొని ఒక 2, 3 రోజుల వరకు నేను వాడుకుంటాను ఈ పచ్చడి. పెరుగన్నంలోకి గాని, అన్నంలోను కొంచెం వేడి వేడి అన్నంలోను నెయ్యేసుకొని తింటే అబ్బా! నోట్లో నుంచి నీళ్ళు ఊరాల్సిందే. ఇగోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేపుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. హాయ్, హాయ్ చెప్తున్నాను నేనే. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా తీసి పెట్టుకుందాం. అందులోనూ దీపక్క అదే వంటలక్క, ప్రేమి గారు భలే చేశారు కదా! ఇప్పుడు సెకండ్ అనేసి ఇస్తుండ్రు గానీ నవవసంతం అని ఫస్ట్ సీరియల్ ఇచ్చుంటే ఇప్పుడు ఈ మా టీవీ రేటింగ్ ఎక్కడికో ఎళ్తుండే కదా అప్పుడులాగా. ఎందుకు ఈ సెకండ్ సీజన్ కన్నా ఫస్ట్ సీరియల్ ఇచ్చేయండి మా టీవీ వాళ్ళు. ఇగోండి దోసకాయ ముక్కలు కూడా వేపుకుందాం. దోసకాయ ముక్కలు కూడా కొంచెం సేపు వేపుకున్నాక అప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. దోసకాయ ముక్కలు ఇలాగ ఒక 5, 6 నిమిషాలు వేపుకున్నాక టమాటా ముక్కలేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే చాలా బావుంటది. ఇగోండి టమాటా ముక్కలు కూడా వేసుకుంటానని నేను. మన వీడియోలు ఎవ్వరు చూడట్లేదండి. వీడియోలు ఓపెన్ చేసి చూస్తేనే కదా వాళ్ళేం చేస్తుండ్రో ఏంటని ఎంత కష్టపడుతున్నాం వీడియోలకి. బాగా కొత్తగా వచ్చినోళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇగోండి కరివేపాకు కూడా వేసుకోను. మనం ఎలాగ కరివేపాకు కూరలోని అక్కడ తినే రకాలు కాదు కదా! అందుకనే పచ్చడిలోని అక్కడేసి రుబ్బేసి పెడితే బావుంటది. పిల్లలు కూడా తినరు కదా! ఇగోండి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి తీస్తే ఇలాగ కొంచెం టమాటా ముక్కలు మగ్గినట్లు అనిపిస్తుంది కానీ మగ్గలేదు. ఇంకొక 2, 3 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండేసుకున్నా. ఈ ముక్కల్లోనే యేసుకుంటే చింతపండు బావుంటది. అది కూడా కొంచెం వేడిగా అయ్యి మెత్తగా అయితది కదా! ఇప్పుడు ఇగోండి మొత్తం ఏగిపోయినాయి కదా! ఇంకో 2, 3 నిమిషాలు ఇప్పుడు మొత్తానికి మగ్గిపోయినాయి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలును. ఇవి కొంచెం చల్లారిన వరకు పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ మిక్సీలో ఇందాల పప్పులు, ఎండుమిర్చి అవన్నీ యేసుకున్నాం కదా! ఫస్ట్ అయి బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇగోండి ఇలా ఉంటే బావుంటది. పప్పులు నోటికి తింటుంటే అవి నా అన్నం తింటుంటే తగిలితే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి ఇందులో కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇగోండి జీలకర్ర, పచ్చి జీలకర్ర ఏస్తే బావుంటది. ఉప్పు కూడా నేను ఒక స్పూన్ ఏసుకున్నాను. ఇగోండి పచ్చడి అయిపోయింది కదా! ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, హ్మ్, మినపప్పు వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇగోండి ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 4, 5 రెబ్బలు. నేనే స్టాండ్ పెట్టి తీసుకుంటున్నానండి. అందుకే సరిగ్గా రాలేదు వీడియో. ఇగోండి పచ్చడంతా ఇందులో యేసుకొని బాగా ఆ నూనెలో పచ్చడి వేగేటట్టు వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే ఆహా! స్వర్గంలో తేలినట్టే ఉంటది తింటుంటే.
ఈ నాన్ వెజ్ లో ఏం బాగుంటాయండి? వెజ్ పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, మునగాకు పొడి, వంకాయ టమాటా, వంకాయ మామిడికాయ, వంకాయ పప్పు, ఈ కూరల్ని ఏ చికెన్ మటన్ ఏం బాగుంటాయండి? ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాది కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. దోసకాయ పచ్చడి రెడీ. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.